హాయ్ అందరికీ. ముందైతే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చేసిన వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ పర్వాలేదు. నా మీద ఎంతో కొంత మీకు నమ్మకం ఉంది. అందుకే ఇంకో వీడియో చేసి పెడుతున్నాను. ముందైతే మీకు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో పెట్టే స్టోరీ, ఆడియో మొత్తం నాదే. నేనే సొంతంగా రాసిన కథని నా యూట్యూబ్ ఛానల్‌లో నేనే పెట్టుకుంటున్నాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? మనం చెప్పుకోబోయే కథేంటో మీ అందరికీ తెలుసు కదా! అమూల్యతో ఆదిత్య. ఇది సెకండ్ ఎపిసోడ్. మీరైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్టోరీలోకి వెళ్ళిపోతున్నాను. ముంబై మహానగరంలో 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 5 అంతస్తుల బిల్డింగ్లో 23 ఏళ్ల యంగ్స్టర్ కష్టపడుతూ జిమ్ చేస్తున్నాడు. అతని పక్కనే ఇంకో వ్యక్తి కూడా జిమ్ చేస్తూ శ్రమదానం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ జిమ్ చేస్తుండగా అక్కడికి పరుగులు పెడుతూ 20 ఏళ్ల అమ్మాయి వచ్చి ఏదో చెప్పడానికి అన్నట్టు నోరు తెరిచి జిమ్ చేస్తున్న యంగ్స్టర్ని చూసి నోరు అలా తెరిచి ఉండిపోయింది. శ్రమదానం చేస్తున్న బాబు ఈ పాపని చూసి, పాప సంధ్య, అలా చూడమాకు, మా ఇద్దరికీ దిష్టి తగులుతుంది అన్నాడు. ఆ మాట వినగానే సంధ్య కోపంగా, నిన్ను ఎవరు చూడట్లేదు కార్తిక్ అని అరుస్తున్నట్టే అంది. కార్తిక్ అంటే మరి ఎవరిని చూస్తున్నావు పాప? సంధ్యని కేదు నుంచి మీద వరకు అదో మాదిరిగా చూస్తూ అడిగాడు. సంధ్య మెలికలు తిరుగుతూ, నేను నేను ఆదిబావని చూస్తున్నాను అని తెగ సిగ్గుపడిపోతూ అంది. అంతే, ధమ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ ఏంటబ్బా అని కార్తిక్ అనుమానంగా వెనక్కి తిరిగితే, నేను చూస్తా అని కోతిపిల్లలా ఎగురుతూ కార్తిక్తో పాటు వెనక్కి తిరిగింది సంధ్య. అప్పటిదాకా కష్టంగా కండల్ని పిండి చేస్తున్న యంగ్స్టర్ బాబు చేతిలో ఉన్న డంబుల్ని నేలకేసి విసిరుకొట్టి సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య మొహంలో మొహం పెట్టి వేలు చూపిస్తూ, డోంట్ కాల్ మీ ఆది, మై సెల్ఫ్ విక్రమ్ ఆదిత్య, యు కాల్ మీ విక్రమాదిత్య, అర్థమైందా? ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతూ అన్నాడు. విక్రమ్ని అంత దగ్గర నుంచి చూచేసరికి సంధ్యకి ఎండాకాలంలో ఏసీ ఆఫ్ చేసినట్టు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. దానికి తోడు చిన్నగా తల కూడా షేక్ అవడంతో అటు ఇటు ఊగుతుంది. అది చూసి కార్తీక్ వెటకారంగా నవ్వుతూ, ఏంటి పాప, ఇప్పటిదాకా వాడిని చూసి ఓ తెగ మెలికలు తిరిగిపోయావు, ఇప్పుడు మా వాడిని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నీకు భయం వేస్తుందా? సంధ్య ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా భయపడుతూనే అత్త మీ ఇద్దరిని పిలుస్తుంది అని తుర్రుమని పరిగెత్తుకుంటూ జిమ్ రూమ్లో నుంచి వెళ్ళిపోయింది. కార్తిక్ వెళ్ళిపోతున్న సంధ్యని చూసి, పోవే పిచ్చి పిచ్చుక అని విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే విక్రమ్ చాలా అనీజీగా బాల్కనీలో నిలబడి సిగరెట్ గొట్టం పీలుస్తూ ఉన్నాడు. సార్ గొట్టం తీశారు అంటే దేనికో బాగా అనీజీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. అదేంటో తెలుసుకోవాలి అని తిన్నగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు కార్తిక్. ఏం లేదురా అని వేరే వైపు తిరిగాడు. కార్తిక్ అసలు ఏమైందో చెప్పరా, నేను నీ అన్నయ్యని, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి కళ్ళు మూసుకుని, 5 సంవత్సరాల నుంచి ఆయన్ని కలవాలని చూస్తున్నాను, కానీ ఆయన మాత్రం నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నేను ఆయన హాస్పిటల్కి ఫండ్గా డబ్బులు పంపిస్తే మళ్ళీ తిరిగి నాకే ఆ డబ్బులు పంపిస్తున్నారు. సరే, ఒకసారి ఆయన్ని కలిసి మాట్లాడదామని హాస్పిటల్కి వెళ్తే ఆయనేమో సొంతూరులో హాస్పిటల్ కట్టుకుని అక్కడే ఉంటున్నారంట. ఆయన్ని ఎలా అయినా కలిసి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలిరా. కార్తిక్ ఇంతకీ ఆయన ఏ ఊర్లో ఉన్నాడో తెలిసిందా? విక్రమ్ తెలిసిందిరా, రాజమండ్రి పక్కన సీతారాంపురం ఉందంట. అక్కడికి వెళ్తే ఆయన్ని ఎలా అయినా కలిసి తీరాలరా. కార్తిక్ ఆయన అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళయిందిరా? విక్రమ్ దాదాపు 10 ఏళ్ళు అయిందిరా. అయినా ఇప్పుడు అది ఎందుకు? కార్తిక్ విక్రమ్ని వింతగా చూస్తూ, ఆయన ఊరు వెళ్ళి 10 ఏళ్ళు అయితే 5 ఏళ్ల క్రితం నీకు ఎలా హెల్ప్ చేశారురా? విక్రమ్ ఆయన పిల్లలు ఇక్కడే చదివేవారు. వాళ్ళని కలవడానికి ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది, ఆయన నాకు హెల్ప్ చేశారు అంటూ ఉండగానే 20 ఏళ్ల అమ్మాయి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి పక్క పక్కన నిలబడ్డ విక్రమ్ కార్తిక్ మీదకి ఒకేసారి దూకేసింది. ఓసే ఆద్య, నువ్వెప్పుడొచ్చావే? పడిపోతున్న అమ్మాయిని గట్టిగా పట్టుకుని ఆశ్చర్యంగా అడిగాడు కార్తిక్. విక్రమ్ అనుమానంగా ఆ అమ్మాయిని చూస్తూ, ఏంటి మేడం, హాస్టల్ నుంచి ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చారు, ఏంటి సంగతి? ఆద్య అన్నయ్యలిద్దరినీ కల్లారా చూసుకుంటూ, ఏమో అన్నయ్య, నాకు కూడా తెలీదు. నిన్న అమ్మ ఫోన్ చేసి 1 నెల రోజులు కాలేజ్కి లీవ్ పెట్టి పొద్దున్న కల్లా ఇంట్లో ఉండాలి అంది. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకుండా రమ్మంది. ఎలాగో సెలవులు దొరుకుతున్నాయని వచ్చేసా, చంకలు గుద్దుకుంటూ అంది ఆద్య. 1 మంత్ లీవ్ పెట్టి మరీ నిన్ను ఇంటికి రమ్మంది అంటే ఏదో సీరియస్ మ్యాటరే అయి ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటో నువ్వే చెప్తే బాగుంటుంది. నడుం మీద చేతులు పెట్టుకుని అనుమానంగా ఆద్యని చూస్తూ అన్నాడు విక్రమ్. ఆద్య మ్యాటర్ ఏంటో నిజంగా నాకు తెలీదు. కిందకి వెళ్తే ఏంటో తెలుస్తుందేమో, పదండి వెళ్దామని వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి పరుగులు పెడుతూ కిందకి వెళ్ళింది. ఆద్యాని ఫాలో అవుతూ విక్రమ్ కార్తిక్ కూడా కిందకి వెళ్లారు.
వీళ్ళు ముగ్గురు కిందకి వచ్చేసరికి హాల్ మొత్తం పొగతో నిండిపోయి ఉంది. అది చూసి ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందా అని ఆలోచిస్తూ ఉండగానే ఆద్య, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది, తొందరగా ఫైర్ ఇంజన్కి కాల్ చేయని కార్తిక్ని తొందర పెట్టింది. కార్తిక్, నాకైతే అదే అనిపిస్తుంది, ఉండు ముందు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామని ఏదో ప్రపంచంలో వచ్చిన కరువు గురించి మాట్లాడుతున్నట్టు ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని ఐబ్రో వేవ్ చేసి చూశాడు విక్రమ్. విక్రమ్ చూపుకి ఆద్య, కార్తిక్ సైలెంట్ అయ్యి నోటి మీద వేలు వేసుకుని నెమ్మదిగా హాల్లోకి వెళ్లారు. హాల్లో 48 ఏళ్ల వ్యక్తి తెల్ల పంచె కట్టుకుని పైన తెల్ల కండువా వేసుకుని నుదుటికి విభూది పెట్టుకుని ఇల్లంతా ధూపం వేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వయసు 48 ఏళ్ళైనా 30 ఏళ్ల వ్యక్తిలా చాలా దృఢంగా అందంగా ఉన్నాడు. అతను మెట్లు దిగుతున్న ఈ ముగ్గురిని చూసి, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, ఇప్పుడే తెల్లరిందా మీకు అని వెటకారంగా అడుగుతూ ముగ్గురి మొహం మీద ధూపం వేశాడు. కార్తిక్ ముక్కులోకి చేరిన పొగకి దగ్గుతూనే, డాడ్, ఇవాళ ఏమైనా విశేషమా? ఇల్లంతా ఇలా పొగబెట్టారేంటి? నేను కంగారు పడిపోయి ఫైర్ ఇంజన్కి కాల్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఆద్య, అవును డాడీ, ఏంటి స్పెషల్? మమ్మీ ఎప్పుడూ లేనిది రమ్మంది నన్ను, అది కూడా కాలేజ్ మానేసి. మీరేమో ఇల్లంతా పొగపెడుతున్నారు. వాట్ వాట్ వాట్? మాకు తెలియకుండా మీరు ఏదైనా సర్ప్రైజింగ్ అరేంజ్ చేశారా ఏంటి? కళ్ళు పెద్దవి చేసి ఆత్రంగా అడిగింది. ఏంటి అజిత్ గారు, మీ పిల్లలు ఏదో అడుగుతున్నారు? అప్పుడే పూజా గదిలో నుంచి హారతి పట్టుకుని బయటకు వచ్చిన 45 ఏళ్ల అంజలి పిల్లల్ని చూస్తూ అడిగింది. ఆవిడ వయసు 45 ఏళ్ళైనా 25 ఏళ్ల మహిళల యవ్వనంగా కనిపిస్తుంది. అంజలి తన చేతిలో ఉన్న హారతిని నలుగురు పిల్లలకి, తన భర్తని కూడా తన పిల్లల్లాగే చూస్తుంది కాబట్టి అందరికీ అద్ది హారతి పళ్ళెం కళ్ళకి అద్దుకుని పక్కకి పెట్టింది. అజిత్, అంజలి గారు, ఇవాళ స్పెషల్ ఏంటి అని పిల్లలు అడుగుతున్నారు. అదేంటో చెప్తే నువ్వే బాగుంటుందేమో కదా. అదేంటో నువ్వే చెప్తే బాగుంటుంది కదా. ఆద్య, కార్తిక్, అవునమ్మా, ఇవాళ స్పెషల్ ఏంటి? విక్రమ్, తొందరగా చెప్పు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రాక్షసిని 1 మంత్ కాలేజ్ లీవ్ పెట్టి మరీ ఇంటికి రమ్మన్నావంటే ఆలోచించాల్సిన విషయమే. అదేంటో చెప్తే నేను వెళ్ళిపోతా. అంజలి, చెప్తా గాని మీ ముగ్గురు ముందు నాకో మాట ఇవ్వండి అని చేతిని వాళ్ళ ముందు పెట్టి ముగ్గురిని చూస్తూ అంది. ఆద్య, విక్రమ్, కార్తిక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, ఇదేదో పెద్ద ప్లానింగ్ లాగే ఉందే, అదేంటో తెలుసుకుని అప్పుడు మాట ఇద్దామని కళ్ళతోనే సైగలు చేసుకుని, ముందు విషయం ఏంటో చెప్పమ్మా, అప్పుడు మాట ఇస్తామని ముగ్గురు ఒకే కంఠంతో అన్నారు. అంజలి, ముందు మీరు నా చేతిలో చేయేసి మాట ఇవ్వండి, అప్పుడు నేను చెప్తాను, లేకపోతే అప్పటిదాకా చెప్పను అని మొండి పట్టు పట్టింది. తల్లి మాటను ఎదిరించలేక, సరే మాట ఇస్తున్నాం, ముందు ల్యాగ్ చేయకుండా విషయం ఏంటో చెప్పు అని అంజలి చేతిలో చెయ్యి వేశారు ముగ్గురు. అంజలి, ఓకే, మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తా వినండి. ఇవాళ సాయంత్రం మనం అందరం కలిసి మీ తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాం. ఈ 1 మంత్ అక్కడే ఉంటున్నాం అనగానే ఆ మాటకి విక్రమ్ వెంటనే, మామ్, నీకు తెలుసు కదా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నేను మీతో వస్తే ఆ వర్క్ అంతా పెండింగ్లో ఉండిపోతుంది. నేను రావడానికి కుదరదు. కావాలంటే మీరు వెళ్ళండి, టికెట్స్ నేనే తీసిస్తాను. అంజలి, ఆఫీస్ పనులన్నీ అక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. నీ ల్యాప్టాప్ నీతో పాటు తెచ్చుకో, పనంతా సింపుల్గా అయిపోతుంది. విక్రమ్ గట్టిగా నవ్వుతూ, ఏంటమ్మా, ఆ పల్లెటూరులో నేను ల్యాప్టాప్ తెచ్చుకుని ఆఫీస్ వర్క్ చేసుకోవాలా? అక్కడ సరిగ్గా ఫోన్ సిగ్నలే అందదు. ఇక పని చేసుకో అంటే ఎలా అమ్మా? ఇదంతా అయ్యే పని కాదు. కానీ ఆమని అమ్మ ఉన్నారు కదా, ఆవిడ నాకు వంట చేసి పెడతారు. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అజిత్, విక్రమ్, ఇప్పుడు మీ తాతయ్య ఊరు చాలా డెవలప్ అయింది. అక్కడ నీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. నన్ను నమ్మి నువ్వు నాతో పాటు రా విక్రమ్. నా బుజ్జి కదా, నా మాట వింటావు కదా అని బ్రతిమాలుతుంటే, కుదరదు, నేనెక్కడికి రానంటే రాను. కావాలంటే మీరు వెళ్ళండి, లేదంటే మానేయండి అని తెగేసి చెప్పాడు విక్రమ్. విక్రమ్ రాకపోతే మేము కూడా రాము అని కార్తిక్, ఆద్య విక్రమ్ వెనకే చేరారు. అంజలి, సరే అయితే మీ ఇష్టం. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి మీ చేత కొన్ని మంచి పనులు చేయించాలి అనుకున్నాను. కానీ మీరు ఇక్కడ నుంచి రాను అంటే మనకి పుణ్యం ఎప్పటికి వస్తుంది చెప్పండి. విక్రమ్, అమ్మ, నీకు అంతగా పుణ్యం కావాలి అంటే రోజు మన ఇంటి పక్కన ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఆ గుడి మొత్తం క్లీన్ చేసి దండం పెట్టుకో, బోర్డంత పుణ్యం వస్తుంది. ఆ మాట వినగానే అంజలి, అసలే నేను కోపంలో ఉన్నాను. నన్ను గెలికితే నీకే మంచిది కాదు. మనం అక్కడికి వెళ్తుంది టెంపుల్కి కాదు, మనకి మన రుణం తీర్చుకోవడానికి. వాళ్ళు మనకి ఎంతో మేలు చేశారు, వాళ్ళకి సహాయం చేయాలి కదా. అందుకే మనం ఊరు వెళ్ళాలి అంటున్నాను. ఈ తల్లి మాటకు కట్టుబడి మీ ముగ్గురు ఊరు వచ్చి తీరాలి. కార్తిక్, అమ్మా, ముందు నువ్వు విషయం ఏంటో క్లియర్గా చెప్పు, ఆ తర్వాత రావాలా వద్దా అని మేము డిసైడ్ అవుతాం. అంజలి, అజిత్ గారు, మీ పిల్లల విషయం ఏంటో చెప్పమండి, మీరు చెప్తేనే బాగుంటుంది అని మూతి తిప్పుకుంటూ అంది. అజిత్, మనం ఊరు వెళ్ళాలి. ఆ ఊరు డెవలప్ అవ్వలేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ 18 ఏళ్ల నుంచి ఆ ఊరు ఎంత డెవలప్ అవుతూ వచ్చిందో మీ ఎవ్వరికీ తెలియదు.
అసలు ఆ ఊర్లో ఉంది ఎవరో తెలుసా? ఆ ఊరు డెవలప్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మీలాంటి యూత్ అందరికీ కూడా ఐకాన్ ఆయనే, డాక్టర్ విష్ణు. గత 18 ఏళ్లుగా ఆయన అదే ఊర్లో ఉండి ఆ ఊరిని డెవలప్ చేస్తున్నారు. మీకు చెప్పాల్సిన బెస్ట్ విషయం ఏంటంటే ఆయన ఎవరో కాదు, మీ అమ్మకి సొంత తమ్ముడు. విష్ణు మాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు మనం అతని కోసం ఊరు వెళ్తున్నాం. హైదరాబాద్లో గ్రేట్ డాక్టర్గా పేరు తెచ్చుకున్న విష్ణు ఇంకా అతని భార్య భాగ్యలక్ష్మి వాళ్ళ డాక్టర్లుగా చేసి సంపాదించిన డబ్బులు అన్నీ కూడా వాళ్ళు పుట్టి పెరిగిన ఊరైన సీతారాంపురం కోసం ఖర్చు చేస్తున్నారు. విష్ణు భాగ్యలక్ష్మి సొంత డబ్బులతో ఊరిని డెవలప్ చేస్తున్నారు. ఆ ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఈ నెల అయ్యేంత వరకు మనం అదే ఊర్లో ఉంటున్నాం. ఇక మీరు ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి. మిగిలినవన్నీ మనం ఊరు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ ముగ్గురు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకో 2 గంటల్లో మీ లగేజ్ని ప్యాక్ చేసుకోండి. మనం బయలుదేరదామని అంజలి, అజిత్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. కార్తిక్, విక్రమ్ ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు. ఆద్య వాళ్ళిద్దరినీ అనుమానంగా చూస్తూ, ఏంటి మీ ఇద్దరు కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు? అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా వింటాను కదా అంటుంటే కార్తిక్, విక్రమ్ ఇద్దరు ఒకేసారి, ఏంటే చూసేది, మూసుకుని లగేజ్ ప్యాక్ చేసుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అంటే ఎవరు నీకోసం ఏం తెచ్చివ్వరు అని గట్టిగా అరిచారు. సంధ్య నేను కూడా మీతో పాటే వస్తున్నాను అని అరుస్తున్నట్టే అంది. కార్తీక్, రామేశ్వరం వెళ్ళినా శరేశ్వరం వదలదు అంటే ఇదే. అయినా నీకు పల్లెటూరు పడదు కదా, అక్కడికి వచ్చి ఏం చేస్తావు? సంధ్య, అమ్మా నాన్న మీతోనే ఉండమన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే వెళ్ళమన్నారు, అందుకే మీతో పాటు వస్తున్నాను. అజిత్, తొందరగా మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి, ఇంకా గంట మాత్రమే టైం ఉంది అని రూమ్లో నుంచి అరిచాడు. అజిత్ అరుపులకి విక్రమ్, కార్తీక్, సంధ్య, ఆద్య ఎవరి గదుల్లోకి వాళ్ళు పరిగెత్తారు. మనం ఇప్పుడు స్టోరీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీర్రాజు గారు, భూలక్ష్మి గారు, వీరికి 3 పిల్లలు. వాళ్లే గోవర్ధన్, అంజలిదేవి, విష్ణువర్ధన్. ఇక ఈ పిల్లల సంగతికి వస్తే గోవర్ధన్కి ముందు పెళ్ళైంది. అతనికి ఒక బాబు ఉన్నాడు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ సొంత చెల్లైన వసుంధరని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి 2 అమ్మాయిలు. వాళ్ళ పేర్లు శంకర్, శృతి, కీర్తి. అంజలిదేవి, ఆమె భర్త అజిత్, వీళ్ళకి 3 పిల్లలు. 2 మగపిల్లలు. వాళ్ళ పేర్లు కార్తిక్, విక్రమ్, విక్రమాదిత్య. ఒక ఆడపిల్ల ఆద్య. ఇక విష్ణు విషయానికి వస్తే తన భార్య భాగ్యలక్ష్మి, వీరికి 3 పిల్లలు. వాళ్ళ పేర్లు భరత్, శరత్, ఇంకా వాళ్ళ గారాల పట్టి అమూల్యతో భుజదేవి. ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మీకు గనక మన స్టోరీ నచ్చితే, నేను చెప్పడం కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ప్రెస్ చేసి ఉంచండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి. మీరు చూపిస్తున్న ప్రేమకి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నాకు చాలా ఫేవర్ చేస్తున్నారు. నేను పెట్టిన స్టోరీని వెంటనే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.